డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోవద్దు మిత్రులారా. తెలంగాణలో 2025 ఈ యొక్క ఏప్రిల్ నెలలో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ పడింది. 2 మంత్స్లో మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరైతే టెట్ పేపర్ 1కి ప్రిపేర్ అవుతున్నారో, ఎట్ ది సేమ్ టైం టెట్ పేపర్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఎండ్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ 30 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని గమనించండి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ వీడియోను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యొక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. దాన్ని క్లిక్ చేసి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో ఈ యొక్క హెచ్జిటి లేదా పేపర్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెచ్జిటికి ప్లస్ పేపర్ 1 టెట్కి ఈ యొక్క ట్రై మెథడ్ ఉపయోగపడుతుంది. కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోనికి వస్తే ఇక్కడ చూడండి, సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పెరుగుదల మరియు వికాస సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలోనే జవాబు ఉంది. ఇక్కడ ముందు ఆప్షన్లోకి పోవడానికంటే ముందు సమ్మిళిత తరగతి అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటారు. వాట్ ఈజ్ ద ఇంక్లూజివ్ క్లాస్ రూమ్? ఈ సమ్మిళిత తరగతిలో ఎవరెవరు ఉంటారు? సాధారణ విద్యార్థులు ఉంటారు, బిలో యావరేజ్ అంటే సగటు కంటే తక్కువ విద్యార్థులు ఉంటారు, ఎబో యావరేజ్ విద్యార్థులు ఉంటారు, ప్రజ్ఞావంతులు గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఉంటారు, తర్వాత మంద అభ్యాసకులు ఉంటారు, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారు, అంటే అభ్యసన వైకల్యం కలిగిన పిల్లలు ఉంటారు. ఇట్లా అందరికీ కలిపి నిర్వహించే తరగతినే సమ్మిళిత తరగతి అని అంటారు. అంటే వీరి యొక్క వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని మనం ఈ సమ్మిళిత తరగతిలో బోధన చేయవలసిన అంశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమ్మిళిత తరగతి కోసం కృత్యాలు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఏ పెరుగుదల సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి అని అంటే, ఇక్కడ వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే విద్యార్థులందరికీ బోధన చేయాల్సి ఉంటుంది. కాబట్టి వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది అనేది కాదు, వికాసం రేఖీయంగా ఉంటుందని కాదు, వికాసం ఎల్లప్పుడూ నిర్దిష్టం నుంచి సాధారణ వైపు సాగుతుందని కాదు. ముందర క్వశ్చన్ మీరు క్లారిటీగా చదివితే ఎగ్జామినేషన్లో మీరు బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుందని గమనించండి మిత్రులారా. తర్వాత క్రింద ఇచ్చిన స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, కింద ఇచ్చిన ఏ స్టేట్మెంట్లో చూద్దాం. పరిపక్వత అంటే మెచ్యూరియేషన్ అనేది పరిపక్వత అభ్యాసన సంసిద్ధతను నిర్ణయిస్తుంది. వెరీ గుడ్, ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. పరిపక్వత చెందకముందే పిల్లలను అభ్యసనకు బలవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు. ఇది కూడా కరెక్టే. పరిపక్వత చెందకుండానే పిల్లలను అభ్యసనానికి కూర్చోబెట్టకూడదు, అభ్యసనానికి బలవంతం చేయకూడదు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మంచి ఫలితాలు అనేవి రావు. మెచ్యూరిటీ లేకుండా అభ్యసనం చేయలేరు. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్లు సరైనవే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. స్టేట్మెంట్ ఏ సత్యం, బి అసత్యం. 2 స్టేట్మెంట్ సత్యం అనుకున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా కాదు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ మరియు బి 2 స్టేట్మెంట్లు సత్యం, కానీ స్టేట్మెంట్ ఏ బికి సరైన వివరణ ఇవ్వదు. ఇది కూడా కాదు. మరి ఏంటి? ఏ మరియు బి 2 సత్యం, ఏ బికి సరైన వివరణ ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది కదా. కాబట్టి ఇది ఆన్సర్. స్టేట్మెంట్ బి సత్యం, ఏ అసత్యం, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ మరియు బి 2 సత్యం మరియు ఏ బికి సరైన వివరణ ఇస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇది చదివేటప్పుడే ప్రధానంగా గమనించాలి. పరిపక్వత అభ్యసన సంసిద్ధత నిర్ణయిస్తుంది. కాబట్టి సరైన పరిపక్వత లేకుండా పిల్లలను అభ్యసనకు బలవంతం చేస్తే మంచి ఫలితాలు రావు. ఓకేనా? కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది బికి సరైన వివరణ, 3వది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో తర్వాత నెక్స్ట్ గమనించినట్లయితే భావన నిర్మాణం. దీన్ని ఏమంటారంటే కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటారు. మరి కాన్సెప్ట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అని అంటే, మనం ఏదైనా ఒక భావన ఏర్పరచుకోవాలంటే ఫస్ట్ మనకి ఇంద్రియాల ద్వారా గ్రహించాలి. దీన్ని ఏమంటారంటే ఇంద్రియ జ్ఞానం, దీన్ని సెన్సేషన్ అంటారు. ఏదైనా ఒక విషయాన్ని చూడడం ద్వారా, వినడం ద్వారా, తాకడం ద్వారా, ఇవన్నీ కూడా ఇంద్రియ జ్ఞానాన్ని కలిగిస్తాయి. సెన్సేషన్ అంటారు దీన్ని. ఈ ఇంద్రియ జ్ఞానం ద్వారా మాత్రమే
భావన నిర్మాణం అనేది జరుగుతుంది అని గమనించండి. కాబట్టి ఇంద్రియాలు సక్రమంగా పనిచేయకపోతే భావన నిర్మాణం అనేది జరగదు అని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ప్రత్యక్షం ద్వారా కాదు, తర్వాత విచక్షణ ద్వారా కాదు, సాధారణీకరణ ద్వారా కూడా కాదు. ఇవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ ఇంద్రియాల ద్వారా జ్ఞానం పొందిన తర్వాత మాత్రమే నీ భావన నిర్మాణం అనేది జరుగుతుంది. అనేక భావనల మధ్య సంబంధాన్ని ఏర్పరిస్తే అది సాధారణీకరణం అవుతుంది. ఓకేనండి. సో ఇది గమనించాలి మిత్రులారా. తర్వాత వికాస కృత్యాలకు సంబంధించి సరి అయిన జతను గుర్తించండి. ఇక్కడ డెవలప్మెంటల్ టాస్క్లు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించినటువంటి సరి అయినటువంటి కృత్యాన్ని గమనించండి అని అంటున్నాడు. ఏంటి? ఉత్తర బాల్య దశ భౌతిక సారూప్యతల ఆధారంగా ఆట వస్తువులను వర్గీకరించడం. ఆట వస్తువులను వర్గీకరించడం అనేది ఉత్తర బాల్య దశలో ఎందుకు జరుగుతుంది? పూర్వ బాల్య దశలోనే జరుగుతుంది. తర్వాత పూర్వ బాల్య దశ వివేచన నేర్చుకోవడం, లెర్నింగ్ టు రీజన్, ఇది కూడా సరైనది కాదు. పూర్వ బాల్య దశలో లెర్నింగ్ టు రీజన్ అనేది అంత పెద్దగా డెవలప్ కాదు. శైశవం చదవడం మరియు వ్రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను అభ్యసించడం. ఇన్ఫాన్సీలో చదవడం, భాషా నైపుణ్యాలను అభ్యసించడం అనేది ఉండదు కదా. సో కాబట్టి కౌమార దశ అంటే అడాల్సెన్స్లో వృత్తిపరమైన అవగాహన పొందడం. అవగాహన అంటే కౌమార దశ అడాల్సెన్స్ ఏదైతే ఉంటుందో వృత్తిపరమైన అవగాహన పొందడం అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి సరైన జాతి ఏంటంటే కౌమార దశ వృత్తిపరమైన అవగాహనను పొందడం అనేది జరుగుతుందని గమనించాలి. తర్వాత సృష్టి అనే చిన్నమ్మాయి తన బొమ్మకు పరి అనే పేరు పెట్టింది. సో ఆమె తల్లి పిలిచినప్పుడు సృష్టి బొమ్మతో కలిసి పరి మనం పడుకుందామని అంది. పియాజే ప్రకారం ఆమె సంజ్ఞానాత్మక వికాస దశ. మరి ఎప్పుడు ఉంటుంది సంజ్ఞానాత్మక వికాస దశ అంటే పూర్వభావన దశ లేదా అంతర్బుద్ధి దశ, తర్వాత ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే పూర్వభావన దశ, అంతర్బుద్ధి దశ ఇవన్నీ కూడా మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో, అర్థమైందా? ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో గమనిస్తాం. కాబట్టి ఈ పూర్వభావన దశలోనే బొమ్మలకు స్నానం చేయించినట్లు, తర్వాత వాళ్ళ కుర్చీలు ఊపుతున్నట్లు ఇవన్నీ చేస్తాం. కాబట్టి పరి పేరు పెట్టి పిలిచింది పడుకుందామని అంటే ఇది పూర్వభావనాత్మక దశ ఏదైతే ఉందో ప్రీ కాన్సెప్చువల్ దశకు చెందింది. అంతేగాని అంతర్బుద్ధి దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ కాదు అని గమనించండి. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా ఎలిమెంటరీ పాఠశాల వయసుకు సంబంధించి ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక దశ. ఎరిక్సన్ యొక్క మరోసాంఘిక దశ ఏమవుతుందంటే ఇక్కడ డైరెక్ట్ బిట్ అనేది శ్రమశీలత మరియు న్యూన్యత. తర్వాత గమనించినట్లయితే నోమ్ చామ్స్కీ యొక్క భాషా సముపార్జన సిద్ధాంతం. మరి నోమ్ చామ్స్కీ యొక్క భాషా సముపార్జన సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశంపై దృష్టి సారించింది. దేని మీద అంటే అసలు ఈ భాషా సిద్ధాంతం, నోమ్ చామ్స్కీ యొక్క భాషా సిద్ధాంతం అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మీద ఆధారపడింది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ సంజ్ఞానం అని ఉంది. కాబట్టి సంజ్ఞానానికి మనం టిక్కు కొడతామని గమనించండి మిత్రులారా. తర్వాత నెక్స్ట్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం క్రింది వాటిలో ఒకదానిలో నిలువు పెరుగుదల, దీన్ని వర్టికల్ గ్రోత్ అంటారు. వర్టికల్ గ్రోత్ దాదాపు 16 నుంచి 20 సంవత్సరాల వయసులో ఆగిపోతుంది. దేని యొక్క వర్టికల్ గ్రోత్ ఆగిపోతుంది? ప్రత్యక్షమా? కాదు. వైఖరి? కాదు. సహజ సామర్థ్యం? కాదు. మరి ఏమాగిపోతుందంటే ప్రజ్ఞ. వర్టికల్ గ్రోత్ ఏదైతే ఉందో వర్టికల్ గ్రోత్ అనేది 16 నుంచి 20 సంవత్సరాల వయసులో ఆగిపోతుందని గమనించాలి. తర్వాత నెక్స్ట్ తన 8 ఏళ్ల కొడుకు మౌనంగా ఉంటాడని, అవసరమైనప్పటికీ మాట్లాడడం లేదని కనిక గమనించింది. అతను ఇతరుల ముందు సంభాషించేందుకు మరియు తనను తాను వ్యక్తపరిచేందుకు ఆమె ప్రయత్నాలు ప్రారంభించింది. కనిక తన కొడుకులో ఈ అంశంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇతరులతో మాట్లాడకపోవడం, తనలో తాను సంభాషించుకోవడం, ఇవన్నీ దేనికి సంబంధించిన మూర్తిమత్వానికి సంబంధించింది. కాబట్టి ఏ అంశంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందంటే ఆమె మూర్తిమత్వం అనే అంశంలో ఆమె మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అంతేగాని సహజ సామర్థ్యం కాదు, ప్రజ్ఞ కాదు, అభిరుచి కాదు అని గమనించండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్వీయ భావనను వ్యక్తపరిచే ఉదాహరణను గుర్తించండి. మరి స్వీయ భావనను వ్యక్తపరిచే ఉదాహరణ ఏంటి? నాకు చాక్లెట్లు అంటే ఇష్టం, ఇది స్వీయ భావనకు సంబంధించినది కాదు. ఇష్టం కాబట్టి అభిరుచి. నేను గ్రేడ్ 5th, 8th ఉన్నాను, ఇది కూడా కాదు. నాకు చలిగా అనిపించింది, ఇది కూడా కాదు. నేను విధేయుడిని అంటే తను తాను అనుకుంటున్నాడు. కాబట్టి ఇది స్వీయ భావనను వ్యక్తపరిచేటువంటి అంశం కాబట్టి
నేను విధేయుడిని అనేది స్వీయ భావనకు సంబంధించిన అంశం అని గమనించండి. తర్వాత క్రింది వాటిలో ఒకటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మరి ఏది మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది అంటే ఒక మోడరేట్ గోల్స్ ఉంటే మానసిక ఆరోగ్య సమస్యకు దారి తీయదు. తర్వాత స్వతంత్ర ఆలోచన కూడా మానసిక ఆరోగ్య సమస్యకు దారి తీయదు. మంచి ప్రేరణ ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. మరి అత్యధిక ఆకాంక్ష అంటే హై యాస్పిరేషన్ అంటే నీ సాధారణ యాస్పిరేషన్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే అది ఏమవుతుందంటే అత్యధిక ఆకాంక్ష ఏదైతే ఉంటుందో అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ ఆకాంక్ష ఏదైతే ఉంటుందో అది మానసిక ఆరోగ్యం అనే సమస్యకు దారితీస్తుందని గమనించాలా. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా ఈ సాధనంలో ప్రధాన లోపాలలో ఒకటి ఏమిటంటే వ్యక్తి తనను తాను నిజంగా బహిర్గతం చేయకపోవచ్చు. మరి ఏ సాధనంలో వ్యక్తి తనను తాను బహిర్గతం చేయకపోవచ్చు అంటే ఒక్కొక్కటి చూద్దాం మనం. ప్రక్షేపక పరీక్ష ప్రొజెక్టెడ్ టెస్ట్లో వ్యక్తి తనను తాను బహిర్గతం చేసుకుంటాడు. సంఘటనాత్మక రికార్డు ఎనెక్డోటల్ రికార్డు అంటారు. ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఏ విధంగా ప్రవర్తించాడని తెలుసుకునేటువంటి రికార్డే సంఘటనాత్మక రికార్డు. కాబట్టి అతని యొక్క వ్యక్తిత్వంలోనికి వెళ్ళి అతని యొక్క లోపల యొక్క అంశాలు మనం కనిపెట్టవచ్చు. కాబట్టి తను నిజంగా బహిర్గతం చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్లో కూడా వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ప్రశ్నావళి క్వశ్చనీర్ ఏదైతే ఉందో ఈ క్వశ్చనీర్లో విద్యార్థి తనను తాను ఏ విధంగా నిజంగా బహిర్గతం చేయకపోవడానికి అవకాశం ఉంది. అంటే మిగతా 3 ప్రక్షేపక పరీక్ష కానీ సంఘటనాత్మక రికార్డు కానీ ప్రయోగం కానీ ఈ 3 కూడా వ్యక్తి మనం ప్రధానంగా అతను ఏ విధంగా తను తాను వ్యక్తపరచుకోవటాన్ని అనేది గమనించడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని క్వాలిటేటివ్ టూల్స్ అంటారు. ఈ ప్రశ్నావళి అనేది క్వాంటిటేటివ్ టూల్ అని గమనించండి. ఓకేనా, పరిమాణాత్మక సాధనం అని గమనించాలి. ఒక ప్రవర్తనను నిజంగా అభ్యాసం అని పరిగణించాలంటే అది దీని ఫలితంగా ఏర్పడాలి. మరి అభ్యాసం అంటే ఏంటి? విద్యార్థుల యొక్క అనుభవాల ఫలితంగా ప్రవర్తనలో వచ్చే మార్పునే అభ్యసనం అని అంటారు. సో ఒకటి అనుభవాల ఫలితంగా, కాబట్టి ఇక్కడ అనుభవం అనేది ఉంది కాబట్టి అనుభవాల ఫలితంగా అంటే ఒక ప్రవర్తనను నిజంగా అభ్యాసం పరిగణించాలంటే అనుభవాల ఫలితంగా ప్రవర్తనలో మార్పు రావాలి. కాబట్టి అనుభవం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనోముద్రణ కాదు, ప్రతిక్రియ కాదు, పరిపక్వత కాదు అని గమనించండి. తర్వాత ప్రవర్తనవాదుల ప్రకారం ప్రవర్తన దీనిచే నియంత్రించబడుతుంది. ప్రవర్తనవాదుల ప్రకారం ప్రవర్తన దేని చేత నియంత్రించబడుతుంది అంటే పరిసరాలు ఏవైతే ఉంటాయో పరిసరాల చేత నియంత్రించబడుతుంది. అంతేగాని వారసత్వం, తర్వాత అనువంశికత, జన్యువులు ఈ 3 కూడా అనువంశికవాదులు చెప్పారు. ప్రవర్తనవాదులు ప్రకారం ప్రవర్తన అనేది పరిసరం చేత నిర్ణయించబడుతుందని గమనించండి మిత్రులారా. తర్వాత ఈ సిద్ధాంతకర్త ప్రకారం మన వ్యక్తిత్వం మనకు లభించిన బహుమతుల ఫలితమే. చూడండి, రివార్డ్ వల్ల మన యొక్క వ్యక్తిత్వం మనకు లభించిన బహుమతుల ఫలితం అని ఎవరు చెప్పారు అని అంటే స్కిన్నర్ అనే అతను ప్రవర్తనవాది. రీఇన్ఫోర్స్మెంట్, రివార్డ్స్ ఇవన్నీ కీలకమైన పదాలు. ఈ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ రివార్డ్స్ ఫలితంగా వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది మాడిఫై చేయబడుతుంది, మార్చబడుతుంది అని గమనించారు. కాబట్టి మనకి మన ప్రవర్తన అనేది మన వ్యక్తిత్వం అనేది మనకు లభించిన ఫలితం అని ఎవరు చెప్తారంటే స్కిన్నర్ చెప్తారని గమనించాలి. తర్వాత నెక్స్ట్ ఆవిష్కరణలు ఈ రకమైన అభ్యాసానికి ఉదాహరణ. ఒక ఆవిష్కరణ చేయాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మనం వెళ్తాం. ఒక పద్ధతి చూస్తాం, అది కాదు ఇంకొక పద్ధతికి వెళ్తాం. అంతేగాని శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, అనుకరణ అభ్యాసం ద్వారా కాదు. ఈ యొక్క ఆవిష్కరణలు అనేవి యత్నదోష ఫలితంగా ఏర్పడతాయని గమనించండి. తర్వాత నెక్స్ట్ 9 సంవత్సరాల బాలిక తనంతట తానుగా 9 సంవత్సరాల స్థాయి సమస్యలను పరిష్కరించగలిగింది. తర్వాత ఉపాధ్యాయుని సహాయంతో ఆమెకు 11 సంవత్సరాల స్థాయి సమస్యలను పరిష్కరించింది. వైగాట్స్కీ ప్రకారం ఆమె వికాస సామీప్యత అభివృద్ధి జోన్ ఎంత? చూడండి, ఇక్కడ 9 సంవత్సరాల బాలిక తనంతట తానుగా 9 సంవత్సరాల వయసు, అదే ఇది ఆమె యొక్క సహజ సామర్థ్యం. తర్వాత 11 సంవత్సరాల స్థాయి ఫలితాన్ని ఏం చేస్తుందంటే ఉపాధ్యాయుని యొక్క సహాయంతో కూడా పరిష్కరించగలిగింది. ఇదేమో 9 సంవత్సరాలు, ఇదేమో 11 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ గ్యాప్ ఎంత ఉందంటే 2 సంవత్సరాలు. కాబట్టి ఆమె యొక్క జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఈ మధ్యలో ఉన్నదాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. కాబట్టి ఆమె వికాస సామీప్యత అభివృద్ధి జోన్ ఎంతనంటే 2 సంవత్సరాలు అని మనం ప్రధానంగా చెప్తాం. ఓకేనండి, సో ఇది గమనించండి.
తర్వాత నెక్స్ట్ అదేవిధంగా మానసిక చలనాత్మక రంగంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి నైపుణ్యాన్ని సాధించినప్పుడు దానిని ఎలా అంటారు? మరి అత్యున్నత స్థాయి మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు ఏంటి? అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణ. సో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి? సహజీకరణ. మానసిక చలనాత్మక రంగంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి నైపుణ్యం అంటే సహజీకరణ. దీన్నే న్యాచురలైజేషన్ అంటారు. సో స్వాభావికత లేదా న్యాచురలైజేషన్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా డైరెక్ట్ బిట్ అని విద్యార్థులు గమనించండి. తర్వాత నెక్స్ట్ ప్రేరకాలు క్రింది అంశాలను కలిగి ఉంటాయి. ఏమేమి కారకాలు కలిగి? శారీరక ధర్మాంశాలన, తర్వాత మానసిక అంశాలన, సామాజిక అంశాలు, ఈ మూడింటిని కలిగి ఉంటాయి ప్రేరకాలు అని గమనించండి. ఈ మూడింటిని కలిగి ఉంటాయి అని గమనించండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఈ మూడింటిని కలిగి ఉండేటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ, బి మరియు సి, అంటే ఆన్సర్ 3 అనేది ఇక్కడ సరి అయినదని గమనించండి. తర్వాత అదేవిధంగా విస్మృతికి సంబంధించిన జోక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు? విస్మృతికి సంబంధించినటువంటి జోక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరంటే సిటి మోర్గాన్ అని గమనించండి. విస్మృతికి సంబంధించిన జోక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సిటి మోర్గాన్ అని గమనించండి. అంతేగాని సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎబ్బింగ్హౌస్, బాటియా ఈ ముగ్గురు కూడా కాదు. తర్వాత రైమ్స్ వంటి నైపుణ్యాలు నేర్చుకునే పూర్వ ప్రాథమిక పాఠశాల పిల్లల అభ్యసన ప్రక్రియ ఈ స్థాయిలో ఉంటుంది. మరి రైమ్స్ నేర్చుకోవడం పూర్వ ప్రాథమిక అంటే ఎన్ని సంవత్సరాల వయసులో? అంటే పూర్వ ప్రాథమిక అంటే 6 సంవత్సరాలకు ముందు, అంటే 3, 4, 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల వయసులో పిల్లలు రైమ్స్ నేర్చుకోవాలంటే ఏం చేస్తారు? బట్టి కడతారు. సో కాబట్టి బట్టి పట్టడం అనేది స్మృతి స్థాయికి సంబంధించింది. అంతేగాని అవగాహనతో నేర్చుకోరు, ఆలోచన రిఫ్లెక్టివ్ థింకింగ్తో నేర్చుకోరు, తార్కిక స్థాయి అంటే లాజికల్ లెవెల్తో కూడా వీళ్ళు నేర్చుకోరు అని గమనించండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం ఒక వ్యక్తి వినికిడి లోపం ఈ మేరకు ఉంటే అతన్ని చెవిటిగా పరిగణిస్తారు. మరి ఎంత మేరకు ఉంటే అతన్ని చెవిటివాడిగా పరిగణిస్తారు అని అంటే 70 డెసిబల్స్ కంటే తక్కువగా ఉంటే అతన్ని మనం ఏమంటారంటే చెవిటివాడు అని మనం ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం మనం చెప్పవచ్చు అని గమనించండి. బోధనా దశలకు సంబంధించి సరి అయిన జతను గుర్తించండి. మరేంటి? ప్రీ యాక్టివ్ అంటే లక్ష్యాలను ఏర్పరచుకోవడం. అంటే బోధనకు పూర్వం మనం లక్ష్యాలను ఏర్పరచుకొని బోధనకు వెళ్తాం కాబట్టి లక్ష్యాలను ఏర్పరచుకోవడం అనేది కరెక్టే. తర్వాత ఇంటరాక్టివ్లో వ్యూహాలను నిర్ణయం జరగదు. బోధనకు పూర్వమే మనం వ్యూహాలను నిర్ణయించుకుంటాం. మరి ఇంటరాక్టివ్ ఫేజ్లో ఏం జరుగుతుంది? అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఈ ఇంటరాక్టివ్ వ్యూహాల నిర్ణయం అనేది జరగదు. తర్వాత పోస్ట్ యాక్టివ్, ఇందులో మూల్యాంకనం మరియు పరిపుష్టి రెండు కూడా ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇంటరాక్టివ్ వ్యూహాల నిర్ణయం అనేది జరగదు గమనించాలా. కాబట్టి ఇక్కడ ఇచ్చినట్టు ఆప్షన్స్ గమనించినట్లయితే ఏబిసి, ఏ ఓన్లీ, సి ఓన్లీ, బి ఓన్లీ, అంటే ఆప్షన్ 4 అవుతుంది. ఓన్లీ బి ఇక్కడ ఇది గమనించాలి. ఓకేనండి. తర్వాత అంటే చూడండి, మరోసారి చూడండి. బోధనా దశలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇంటరాక్టివ్ ఫేజ్లో ఏం జరుగుతుంది? ఉపాధ్యాయుడు విద్యార్థులతో ప్రతిస్పందన జరుగుతాడు, బోధనాభ్యసన కార్యక్రమం జరుగుతుంది. ఓకేనా? బోధనాభ్యసన కార్యక్రమాలు అనేవి ఉంటాయి, అంతేగాని వ్యూహాల నిర్ణయం అనేది జరగదు. కాబట్టి బి మాత్రమే ఫస్ట్ది, థర్డ్ది కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏంటంటే బి కరెక్ట్ కాదు. కాబట్టి బి మాత్రమే కరెక్ట్ కాదు. సమర్థవంతమైన పాఠ్య ప్రణాళికలో క్రింది వాటిలో ఏది చేర్చబడదు? లెసన్ ప్లాన్లో ఏం చేర్చబడదు? అభ్యసన కార్యక్రమాల ఎంపిక చేర్చబడుతుంది. అదేవిధంగా అభ్యసన కార్యక్రమాల నిర్వహణ ఇది కూడా చేర్చబడుతుంది. తర్వాత నిర్దిష్ట మూల్యాంకన విధానాలు ఇవి చేర్చబడతాయి. మరి పాఠ్య ప్రణాళిక అంటే ఒక నిర్దిష్ట 45 నిమిషాలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ సంవత్సరాంతపు లక్ష్యాలు అనేవి చేర్చబడవు. చూడటంతోనే మనకు అర్థమవుతుంది అని గమనించండి. తర్వాత నెక్స్ట్ బ్రూనర్ ప్రతిపాదించిన పాఠ్య ప్రణాళిక ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలా. స్పైరల్ అప్రోచ్ని ప్రతిపాదించాడు బ్రూనర్ ప్రతిపాదించిన పాఠ్య ప్రణాళిక ఏదనంటే స్పైరల్ అప్రోచ్. ఇక్కడ డైరెక్ట్గా ఉంది సర్పిలా లేదా స్పైరల్, ఇది ఆన్సర్ అవుతుందని గమనించండి. తర్వాత అదేవిధంగా తరగతి గది సమయానికి సంబంధించిన వర్గాలను గుర్తించండి. తరగతి గది సమయానికి సంబంధించి అందుబాటులో ఉన్న వర్గాలను గుర్తించిన అందుబాటులో ఉన్న సమయం వెరీ గుడ్ తీసుకుంటాం. దీన్ని అందుబాటులో ఉంటే దాన్ని వెంటనే తరగతి గది క్లాస్ చెప్పేస్తాం. కేటాయించిన సమయం ముందుగానే మనం ఆ తరగతి గదిలో క్లాస్ తీసుకోవాలంటే స్పెసిఫిక్ టైంని అలాట్ చేస్తాం, అది కూడా కరెక్టే.
అకాడమిక్ లెర్నింగ్ టైం విద్యా సంబంధిత అభ్యసన సమయం, ఇది కూడా అకాడమిక్ లెర్నింగ్ టైం అని అంటారు, తరగతి గది సమయాన్ని. ఈ మూడు కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఏబిసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది అని గమనించండి. ఓకేనా. తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి నిరంతర సమగ్రం సిసి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని అడుగుతున్నాడు. అభ్యసన ప్రక్రియ నుండి పరీక్షను వేరు చేయడం. ఓకేనా. వేరు చేయడం కాదు, అభ్యసనంలో భాగంగా విద్యార్థికి తెలియకుండానే అభ్యసనమే మదింపుగా చేస్తాం కాబట్టి ఇది కాదు. సంజ్ఞాన నైపుణ్యాలను మాత్రమే అభివృద్ధి చేయడం, ఓన్లీ కాగ్నిటివ్ స్కిల్స్ మాత్రం డెవలప్ చేస్తామంటే కాదు. తర్వాత బోధన మరియు అభ్యసన ప్రక్రియను అభ్యాసకుల కేంద్రీకృతంగా చేయడం, ఇది కరెక్ట్. బోధన మరియు అభ్యసన కార్యక్రమం ఏదైతే ఉందో దానిని అభ్యాసకుల కేంద్రీకృతంగా చేస్తాం. తర్వాత కంఠస్థం మీద ఎక్కువగా నొక్కి చెప్పడం, ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే బోధన మరియు అభ్యసన ప్రక్రియను అభ్యాసకుల కేంద్రంగా చేస్తామని గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రింది వాటిలో ఒకటి ప్రాజెక్టు పద్ధతికి చెందని సిద్ధాంతం. ప్రాజెక్టు పద్ధతికి చెందని ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ, అంటే క్లిష్టంగా ఉంటుంది, గట్టిగా కఠినంగా ఉంటుంది కాబట్టి ఇది కాదు. ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ ఏదైతే ఉంటుందో అది కాదు. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ఫుల్, ఉపయోగిత నియమం, ప్రయోజనత నియమం. ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ, ఉపయోగ నియమం. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఈ రెండు కూడా కరెక్టే. ఆ తప్పైంది ఏంటంటే గట్టి నిర్ణయం ఏదైతే ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ అనేది ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినది కాదు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. తర్వాత విద్యార్థుల అభ్యసనంలో ఒక ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు ఇలా వ్యవహరిస్తాడు. మరి విద్యార్థుల అభ్యసనం ఉపాధ్యాయుడు ఎలా ఉంటాడంటే క్యాటలిస్ట్, అంటే ఉత్ప్రేరకుడుగా ఉంటాడు. అంతేగాని క్రమశిక్షణాపరుడు, శిక్షకుడు, బోధకుడు కాదు, ఉత్ప్రేరకుడుగా ఉంటాడు అని గమనించండి. ఇవన్నీ కూడా మీకు 2025 జనవరిలో నిర్వహించినటువంటి తెలంగాణ టెట్లో వచ్చినటువంటి, ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో వచ్చినటువంటి షిఫ్ట్ 1 డే 1 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి బిట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇటువంటి మంచి మంచి వీడియోలు నేను మీ అందరికీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తాను, టెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇవన్నీ ఉపయోగపడతాయని గమనించండి. ఓకేనా. వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ట్రై మెథడ్ కోర్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నారు.